कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभ करण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभ तिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांड कोटि ब्रह्मांड नायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम मम ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. ओम नमो वेंकटेशाय. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా సభక్తిపూర్వకంగా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. గంధర్వాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. గంధం చేత పరిమళిస్తున్నదియు ఎట్టివారి చేతను తిరస్కరించబడినదియు సర్వకాలములలో పైరులతో పంటలతో బలముగలదియు పశు సంపదను సమృద్ధిగా కలిగినదియు సమస్త భూతాలకు ఆధారమైన భూమియే స్వరూపంగా గల శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానిస్తూ ఉన్నాము అని అందరూ పూజిస్తారు, నమస్కరిస్తారు, తమ ఇంటికి విచ్చేయమని ఆహ్వానిస్తారు. లక్ష్మీ అనే పదానికి ఋగ్వేదం అనేక అర్థాలను పేర్కొంటూ ఉన్నది. లక్ష్మీ అంటే సంపద, ప్రయోజనం, క్షేమం, యోగం, లాభం మొదలైన అర్థాలు ఉన్నాయి. అలాంటి చల్లని దేవి అందరినీ కూడా సుభిక్షంగా చల్లగా చూసేటటువంటి దయావర్షాన్ని కుమ్మరించేటటువంటి అమ్మవారి దయ ఉంటే మనకింకా నీ ఉన్నట్లే. అలాంటి దేవేరి స్వామివారి సరసన జగత్ప్రసిద్ధి చెందినటువంటి కళ్యాణ కైంకర్యంలో
పాత్ర పోషిస్తూ ఉన్నారు అంటే మనందరి అనుగ్రహం, మనందరి పట్ల ఆవిడ చూపించేటటువంటి అనుగ్రహం ఆ విధంగా మాతృస్వరూపినిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవారు. మహాసంకల్పాన్ని చెప్పి అందరూ బాగుండాలని, లోకమంతా వృద్ధిగా, శుద్ధిగా, ఆర్థికాభివృద్ధిగా, సుభిక్షంగా ఉండాలని అర్చక స్వాముల వారు సంకల్పాన్ని చెప్పి ఉన్నారు. ఇప్పుడు విశ్వక్షేణుల వారి ఆవాహన, ఆరాధన, ఆ రజత కలశంలోకి వరుణదేవుణ్ణి, ఇంద్రదేవుణ్ణి ఆవాహన చేసేటటువంటి తీరును మనం ఇప్పుడు దర్శించబోతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్సువరోం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాణ స్వామినః వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యేం తదంగకరకారాధనం కరిష్యేం. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదయిష్కే గృణోమి దత్తాకం శుచరకం శుశర్మాం ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞిగాః పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణురవిశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. ఓం వర్ణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాయాం వాయుమావాహగామి కూర్చే సరస్వతిమావాహగామి పుష్పే ఫుల్లమావాహగామి అక్షతే కాశ్యపమావాహగామి కండులే రవిమావాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాగ్రమః పుష్పేన ఆసనం పరికల్పయామి. వరుణాగ్రమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. వరుణాగ్రమః గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశతాత్వం మహితోనుశంభో వైరాజంతే సోతన్యధత్తాం ప్రేషామధీశో విబుధానామనాదిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామి, శాంతమావాహగామి, హరమావాహగామి, అమితమావాహగామి, నిత్యానపాకినమావాహగామి, తత్పత్నీం సూత్రవతీమావాహగామి, వామే జగామావాహగామి, సూత్రవతీ జగాసమేత శ్రీ విశ్వక్సేనాగ్రమః. పుష్పేన ఆసనం ప్రకల్పయామి. విశ్వక్సేనాగ్రమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాగ్రమః గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రగతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః. శుభాని వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః. శుభాని వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః. శుభాని వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య పాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి గతో వ్రతాని పస్పశే. ఇంద్రస్య యుజ్యः సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः. దివీవ చక్షురాతతం తద్విప్రాసో విమన్యవో జాగ్రవాగం స్వస్సమింధతే. విష్ణోరిగత్పరమం పదం ద్రవిణోదాద్రవిణసస్తురస్య ద్రవిణోదాసునరస్య ప్రియం సుతే. ద్రవిణోదా వీరవతీ మిషన్నో ద్రవిణోదారాసతే దీర్ఘమాయుః. భద్రం కర్ణేభిः శృణుగామదేవా భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాः. స్థిరైరంగైస్తుష్టువాగుం సస్తనోభిర్విగశేమ దేవహితం యదాయుః. శతమిన్ను శరదో అంతిదేవాగత్రానశ్చక్రాజరసం తనూనాం. పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారీరుషుతా గుర్గంతోః. అతిథిర్ద్యోరతిథిరంతరిక్షమతిథిర్మాతా స పితా స పుత్రః. విశ్వే దేవా అతిథిః పంచజనా అతిథిర్జాతమతిథిర్జనిత్వం.
యత్పుణ్యన్నక్షత్రం తత్పత్కురు వీతోపవియుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నగతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావతి కురువీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూర్భువస్సువరం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం భవంతో ప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో ప్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో ప్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో ప్రవంతో కర్మణే స్వస్తి. రుధ్యాస్మ హవ్యైర్నమసోపసత్యా మిత్రం దేవం మిత్రధేగన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శుతంజీవేమ శరదస్స వీరాః. శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో ప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో ప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో ప్రవంతో కర్మరుధ్యతాం. వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామగోభవస్థాన ఊర్జే దధాతనాం మహేరణాగచక్షుషే యోవశ్రవతమోరసస్తస్య భాజగతే హనః ఉషధీరివ మాతరః తస్మా అరంగమామభోగస్య క్షగాకజన్మథాం ఆపో జనయథాచనః పవమానస్సువర్చనః పవిత్రేణ విచర్షణీః యః పోతా స పునాతు మాం పురంతు మా దేవజనాః పురంతు మనవోధిగాం పురంతు విశ్వ ఆగవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతో గుమ్రణో యత్తే పవిత్రమర్చిషీం అగ్నే విదతమంతరాం బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చాం ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాతే యస్కై భక్వీస్తనవో వీతపృష్ఠాః తిగామదంతః సధమాత్యేషు వయగ్స్యామపతగౌరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనే శ్రోమగో భూః द्यावा पृथिवी पिकसापगोभिः वृतावरीग्निगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनतां येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरथ्येति ऋषभिः सम्भृतकं रसो तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगनीः सुदुःखा हि घृतश्रुतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रो श्रुतोत्यामकं हिरण्मयो तेन ब्रह्मविदोमगं पूतं ब्रह्म पुरीमहे इन्द्रस्वनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्यां यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदामूर्जयन्त्या पुनातु तच्छय्यो रावृणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपदगें देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः. प्राच्यां दिशु देवार्पितो मार्जयन्तां दक्षिणागां दिशमासा पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जयन्ताम् उदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मधोधराधरीर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहागां निहितोऽस्यजन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्तां वरुणाग्नमः विश्वक्सेनाग्नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्नमः विश्वक्सेनाग्नमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च. ఓం నమో వెంకటేశాయ. వైవాహిక కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని అర్చకులు విశ్వక్షేణుల వారిని ఆరాధిస్తారు, ఆవాహన చేస్తారు.
విశ్వక్షేణం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుఫనిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితదనుజం సూత్రవత్యా సమేతం. విశ్వక్సేన ఆరాధనానంతరం పుణ్యాహం, ఇది శుద్ధి కోసం, వృద్ధి కోసం, శాంతి కోసం, అభ్యుదయ కోసం చేస్తారన్నమాట. పుణ్యాహం అనంతరం కన్యావరణం, మంచి లక్షణాలున్నటువంటి కన్యను నిర్ణయించుకోవడం కన్యావరణం. తనకు తగిన కన్యను ఎంపిక చేయవలసిందిగా వరుడు కోరడం, వరుని కోరిక ప్రకారం గృహస్థులు సరేననడం కన్యావరణంలోని ముఖ్యమైనటువంటి భాగం. స్వామి సంకల్పం తెలుసుకున్నటువంటి అర్చకులు భగవదర్థం లక్ష్మీం రోణీధ్వం లక్ష్మ్యర్థం హరిం రోణీధ్వం భగవదర్థం మహీం రోణీధ్వం మహ్యర్థం హరిం రోణీధ్వం అని అంటారు. వరుని పట్ల కన్య పట్ల అంగీకారం కోరుకుంటారు. ఆ విధంగా కన్యావరణం తరువాత పుష్పమాలికా సమర్పణ. ఈ కార్యక్రమంలో మొదటి భాగం గోత్రం చెప్పి కన్యను యాచించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే పంచమృత్తికా పాలికలైనటువంటి ఆ మట్టి పాత్రలలోకి 5 నవధాన్యములను, అక్షతలను, పువ్వులను ఆ విధమైనటువంటి సంప్రోక్షణ పద్ధతి ద్వారా శుద్ధీకరణ చేసి లోకంలో ఉండేటటువంటి అన్ని జీవరాశులకు సంబంధించినటువంటి ఆహారం కావచ్చు, ప్రకృతి నుంచి అందేటటువంటి జీవుణ్ణి నిలిపేటటువంటి శరీర ఇంద్రియాలతో ఆయురారోగ్యాలతో జీవుణ్ణి సంపృష్టిగా నిలిపేటటువంటి కారకాలైనటువంటి సంప్రోక్షణ పద్ధతిని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అందుకే దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ పంచమృత్తికా పాలికలను ఇక్కడ ఈ కైంకర్యంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. కావున శుద్ధి కోసం, వృద్ధి కోసం, ఆత్మనిష్టను నిలబెట్టడం కోసం, ఆ ఆత్మనిష్టయే పరమాత్మగా మారేటటువంటి వైనాన్ని అద్వైత చింతనతో మనం భావన చేసేటట్లుగా పట్టించేటటువంటి కళ్యాణ మహోత్సవం మనం ఈనాడు ఎంతో సభక్తిపూర్వకంగా ప్రపంచ దేశాలన్నీ కూడా వీక్షించేటట్లుగా మనం తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సౌజన్యంతో, వారి ఆధ్వర్యంలో, వారి సంకల్పంతో ప్రపంచ వీక్షణంగా ఈరోజు ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాము అంటే మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం. కావున కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించేటటువంటి ప్రతి వస్తువు కూడా, ప్రతి ద్రవ్యము కూడా, ప్రతి సంకల్పము కూడా ఎంతో అద్వితీయమైనటువంటి పాత్రను పోషిస్తూ భగవంతుని మన నిష్ట యందు, మన ఆత్మనిష్ట యందు నిలిపి పరమాత్మ ఒక దివ్య దర్శనాన్ని మనకు అనుగ్రహ ప్రసాద రూపంగా మనకు అందుబాటు అవుతూ ఉన్నాడు పరమాత్మ. ఓం నమో వెంకటేశాయ. ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిరనర్మణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుప్రభామహే సోమో స్వస్తి భవనస్కగస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతీం స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం స్వస్తి వంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తదతాఘ్నతా జానతా సంగమేమహీం స్వశ్చగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నామమివారుహేమాం అంహోముచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేగం మనసా దతార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శోభాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి ప్రధానమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయా అన్నట్లుగా మనం ఈ యొక్క కళ్యాణ వీక్షణాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ఎంతో శక్తివంతమైనటువంటి దివ్యమైనటువంటి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ కలగాలని, దివ్య సంకల్పాలన్నీ కూడా ఒక్కటిగా చేరి ఆత్మ సౌందర్యాన్ని వికసించేటట్లుగా పూనుకోవాలని స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అందుకనే
ఎంతో సౌశల్య నిష్ఠతో కూడినటువంటి పరమాత్మ వైనం అనేక రకాలుగా కీర్తించబడుతూ స్వామివారి పట్ల తాళ్లపాక అన్నమాచార్యులు వారు, అదేవిధంగా వారి కుమారుడైనటువంటి పెద తిరుమలయ్య సంకీర్తనల్లో కూడా అనేక రకాలుగా మనం ఈ కళ్యాణ కీర్తనలను దర్శించవచ్చు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడేదిమే నేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, నేడే పెండ్లివేళ నేడే నాగవల్లి, ఆడుచు శోభానపాడు మనరే చెలులు, తిరువేంకటమున దినపెండ్లిగల తరుణుల పతికిని తలంబ్రాలో అనేటటువంటి సంకీర్తనల ద్వారా స్వామివారి యొక్క ఔచిత్యపూరితమైనటువంటి ఆ దివ్యమైనటువంటి కళ్యాణాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతిసరబంధన కైంకర్యాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా సంకల్పాలంటే ఇలాంటి దృఢమైన సంకల్పాలుగా ఉండాలని, ఆ సంకల్పాలన్నీ కూడా మళ్ళీ మనలో అంతర్ముఖం చేసుకుంటూ మనం జీవితాంతము కూడా గుర్తు పెట్టుకుని మరి జీవించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ యొక్క వైదిక సంస్కారాలన్నీ కూడా మనం తిలకిస్తూ ఉన్నాం. మన ఆచారాలలో భాగంగా సనాతన వైదిక ధర్మాలన్నీ కూడా జీవాత్మను పరమాత్మను పట్టించేటట్టుగా, ఆ జీవాత్మ యొక్క ప్రతి గమనాన్ని కూడా పరమాత్మకు అంటి పెట్టుకొని జీవించేటట్లుగా చేసేటటువంటి ప్రయోగాత్మకమైనటువంటి సాధన ఏదైతే ఉందో అది ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించేటట్లుగా ఉంటుంది. కావున అలాంటి దివ్యమైనటువంటి మహోత్సవం అన్ని కైంకర్యాలలో కంటే, యజ్ఞాలలో కంటే, యాగాలలో కంటే ఈరోజు శ్రీనివాసుని యొక్క కళ్యాణ మహోత్సవం అంతటి తారాస్థాయిలో వెలుగొందుతూ ఉన్నది అంటే ఎంత గొప్ప ఔచిత్యమో మనందరం గమనించాలి. కనుక వైఖానస ఆగమోక్తంగా తిరువేంకటాచలాధీశుడు ఆత్మ సౌందర్య నిష్ఠతో స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి పరమాత్మ యొక్క తత్వాన్ని జగద్వ్యాప్తికం చేస్తున్నాడు అంటే అది ఆశ్చర్యించాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఎందుకు అంటే పరమాత్మ యొక్క దివ్యాభరణాలంకారాన్ని కూడా అలంకార విభూతులే అలంకారంగా కలిగినటువంటి వాడు పరమాత్మ. కావున ఈ పంచభూతాలే అలంకారంగా కలిగినటువంటి వాడు కావున పరమాత్మ అట్లాంటి వాడు ఒక సంకల్పాన్ని తీసుకుంటూ ఉన్నాడు. ఎలాంటి సంకల్పాన్ని అంటే, ఇదిగో నేను ఈ నియమాలకు, ఈ వైదిక ధర్మాలకు, సూక్ష్మాలకు కట్టుబడి నేను ప్రవర్తిస్తాను అని స్వామి అంతటి వారే కళ్యాణ కంకణం ధరిస్తూ ఉన్నారు. దానినే ప్రతిసర బంధనం అంటూ ఉన్నాం మనం. అందుకనే స్వామివారికి దక్షిణ హస్తానికి ఇరుదేవేరులకు అనగా శ్రీదేవి భూదేవి అమ్మవార్ల ఇరువురికి కూడా వామహస్తాలకు ధరింపజేస్తారు ఈ యొక్క దీక్షా కంకణాన్ని. కనుక దీనినే ప్రతిసర బంధనం అంటూ ఉంటారు. కనుక ఈ బంధనాన్ని అలనాడు అన్నమాచార్యులు వారు ప్రతిపాదించినటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నేటికి కూడా అదే వంశీయులు నిర్వహిస్తూ ఉండడం ఒక గొప్ప విశేషం. కావున స్వామివారు అలనాడు విశ్వరూపాన్ని సాక్షాత్తు దివ్య చక్షువులతో చూయించేటప్పుడు అర్జునుడు ఏ స్థాయిలో ఉన్నాడో అలాంటి స్థాయిలో మనమందరం కూడా ఒక్కసారి స్వామివారి లీలా విశేషాలను చవిచూడగలిగిన నాడు అనేక రకాలుగా గోచరిస్తాడు. కావున మనకు అక్కడ అర్జునునికి మాంసనేత్రాలు పనిచేయలేదు. దివ్య చక్షువులు ప్రసాదించినప్పటికీ అనేక బాహువులు, అనేక ఉదరములు, అనేక శిరస్సులు కలిగినటువంటి నీ దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని దర్శించలేకున్నాను శ్రీకృష్ణ పరమాత్మ అని అంటూనే ఆ యొక్క ఉపసంహరించుము అని చెబుతూ ఉన్నాడు. నీ యొక్క దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని ఉపసంహరించుము, నా వల్ల కావట్లేదు అంటున్నాడు. అంటే ఇక్కడ విశ్వరూపము అంటే ఏంటి అంటే అంతర్ముఖ సాధకులమైతే అంతరంగములో ఆత్మ సౌందర్యాన్ని మనం దర్శించగలిగినప్పుడే అది విశ్వరూపంతో సమానమై వెలుగుతూ ఉన్నది. కనుక కావలసినది జ్ఞానము, మనకు కావలసినది జ్ఞాన దృష్టి. భౌతిక దృష్టి కాకుండా జ్ఞాన దృష్టితో మనం భగవంతుని అర్థం చేసుకుంటే సమస్తము భగవంతుని యొక్క దివ్యమైనటువంటి శరీరంగాను, దివ్యమైనటువంటి లీలగాను మనకు గోచరిస్తూ ఉంటుంది. దానినే తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము అంటాడు అన్నమాచార్యుల వారు. కనుకనే అలాంటి స్థితికి చేరుకున్న తరువాత భగవంతునికి భక్తునికి అభేద స్థితి ఉంటుందన్నమాట. అలాంటి స్థితియే అసలైనటువంటి నిఖరమైనటువంటి సమాధి స్థితి. సమాధి స్థితి అంటే మనలో ఉన్నటువంటి 6 చక్రాల నుంచి కుండలిని అనేటటువంటి శక్తి జాగృతపడి సహస్రార చక్రాన్ని ఏ విధంగా చేరుకొని దివ్యమైనటువంటి సాధన సంపుష్టిగా, సాధన పరిపుష్టిగా ఆ యొక్క మహాసమాధి నిష్టలో మనం ఉండేటట్లుగా జీవన్ముక్తులుగా మార్చేటటువంటి వైనం ఏదైతే ఉందో దానినే సాధన అంటారు. అలాంటి సాధన మనం ప్రతినిత్యము ఎంతలా చేస్తూ ఉన్నాము.
ప్రతి నిత్యము మనం కళ్యాణోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి నిత్యము కూడా మనలో ఆత్మ సౌందర్యం ఎంతలా పెంపొందించబడుతూ ఉన్నది పరమాత్మ ద్వారా, పరమాత్మ అనుగ్రహం ద్వారా మనలో మనకు ఎంత ఉద్దీపన చెందుతూ ఉన్నది ఆ యొక్క దివ్యమైనటువంటి సాధన. మనలో మనకు నిన్నటికి ఈ రోజుకు చూసుకుంటే, ఈ రోజుకు రేపటికి చూసుకుంటే, అలా మన దినదినాభివృద్ధి చెందేటట్లుగా మనలో ఉన్నటువంటి సాధన పెంపొందించబడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఆత్మ సౌందర్యం మనకు అంటుబడుతూ ఉంటుంది. అప్పుడు యోగులు, ఋషులు, మునీశ్వరులు, తపోవంతులు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారందరూ కూడా ఏ దారిలో అయితే నడిచారో ఆ దారిలోనే మనమందరం కూడా నడుస్తూ ఉంటాం. అప్పుడు ఆ యొక్క దివ్యమైనటువంటి సన్మార్గం పొందవే మనసా అని అంటారు కదా త్యాగరాజు స్వాముల వారు. అలాంటి సన్మార్గమే ఋషులు, యోగులు, మునులు నడిచినటువంటి బాట. కాబట్టి ఆదర్శవంతమైనవి రెండే రెండు, ఒకటి గురువు, శాస్త్రము. శాస్త్రాన్ని, గురువును మనం ఎంతగా విశ్వసించి నమ్మి మనం అనుసరిస్తామో అప్పుడు మాత్రమే పరమాత్మ మనకు దగ్గరగా మనకు అనుగ్రహ ప్రసాదాన్ని కుమ్మరించడానికి సంసిద్ధుడై ఉంటాడనమాట. కనుక మన భారతీయ సనాతన వైదిక ధర్మం అంతా కూడా శాస్త్రము, గురువు అనేటటువంటి రెండు అంశాల మీద ఎందుకు అంతలా నిక్షిప్తమై ఉంటుంది అంటే ఈ యొక్క కైంకర్యాలన్నింటి యొక్క ఒక ఫలితమే ఆ యొక్క సారంగా మనం గ్రహించాలి. ఓం నమో వెంకటేశాయ. येनो मानिकाङ्कितमच्चनाहं विश्वे देवासो अधिवोचतामीं उत्थन्यमानमस्यामेध्यमपपाप्मानं यजमानस्य हन्तुं शिवानः सन्तु प्रतिदश्चदस्रश्चन्नो माता पृथिवीतोकसातां जातवेदो भवनस्य रेत येसञ्च तपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिहव्यवाहकुं शमीगर्भाच्चनगन्व्योमगो भूः उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहनः प्रजानन् आगप्रजागं मृगमस्मासुधे कजस्रोदीदिहिनोदुरोनेम् अग्न आगाहि वीतके गृणानो हव्यदातके निहोता सत्सि बर्हिषीम् अगन्ते गो निरुत्विगो यतो जातो अरोचथाः तञ्जानन्नग्न आरोहाथानो वर्धगारगिम् मयि गृह्णां यक्रे अग्निगं रागस्पोषाकसुप्रजास्त्वाकसुवीर्यागां मगि प्रजां मगि वर्चोदधां अग्निपितरो हुस्वन्तरमर्त्यो मर्त्याकुम् आविवेशाम् अतितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवाम् तत्सवितुर्वरेणिगं भर्गो देवस्य धीमहि दिगो गो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषेमतः सुरुचो वेन आवहाम् स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च यो नमसतश्च विवहाम् ॐ ब्रह्मा नमवाहगामीं प्रजापतिमवाहगामीं पितामहमवाहगामीं हिरण्यगर्भमवाहगामीं ब्रह्मणे नमः इदमासनं सोमोधेरुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं दधातु सादन्यं विदत्यगुं सभेगं पितुश्रवणय्यो ददास तस्मै ॐ सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाग्रमः इदमासनं ब्रह्मणे नमः सोमाग्रमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामीं सोम प्रोक्षिष्यामीं प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्षां दिवे त्वा अन्तरिक्षागत्वा पृथिव्यै त्वा पोषागत्वा उपाभ्यां देवसवितः प्रहरेम वीतगे पोषाते ग्रन्थिं विष्कत् आदित्यव्यञ्जनमसीं ऊर्णामृतसन्त्वास्तुनामीं स्वासस्तं देवेभ्यः विष्णोस्तुपासीं दक्षिणता विष्णोस्तुपासीं उत्तरतवदेच्चैर्युञ्जनमसि विष्णोस्तुपासीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपासीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि कोपो गृह्णातु सबो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषाकवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रतिपात्रियोः ब्रह्माणमावाहगामीं सोममावाहगामीं ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणगयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रणयां को वो किनक्ति स वो किनक्तु
संविशन्तान् दैवीर्विषपात्राणि देवगत्यागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेनाम् ओं प्रजापतिमावाहगामीं इंद्रमावाहगामीं अग्निमावाहगामीं सोममावाहगामीं उत्तरप्रणिधौ अग्निशोमावाहगामीं प्रजापतिमावाहगामीं ब्रह्माणमावाहगामीं इंद्रमावाहगामीं वसूनावाहगामीं मरुत आवाहगामीं रुद्रानावाहगामीं अप उपस्पृश्याम् ओं श्रीविष्णुमावाहगामीं बृहस्पतिमावाहगामीं मित्रमावाहगामीं वरुणमावाहगामीं आदित्यानावाहगामीं अश्विनमावाहगामीं पूषणमावाहगामीं कक्षमावाहगामीं कक्षदेवत सोममावाहगामीं औपासनेक्नमावाहगामीं यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो आवाहगामीं सर्वदेवानावाहगामीं आद्यपात्रे प्रजापतिगे दुष्टनिर्वपामीं इन्द्रागे दुष्टनिर्वपामीं वसुभ्यो दुष्टनिर्वपामीं रुद्रेभ्यो दुष्टनिर्वपामीं अप उपस्पृश्याम् ओं श्रीविष्णवे दुष्टनिर्वपामीं बृहस्पतिगे दुष्टनिर्वपामीं मित्रागे दुष्टनिर्वपामीं वरुणागे दुष्टनिर्वपामीं अश्विभ्यां दुष्टनिर्वपामीं सर्वदेवेभ्यो दुष्टनिर्वपामीं आज्यं द्रव्यदिष्टगामीं चरं द्रव्यदिष्टगामीं अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीम् अन्तरिदुगं रक्षोऽन्तरिदाराधगः प्रत्युष्टुगं रक्ष प्रत्युष्टाराधगः चित्पतिस्त्वापना त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिस्वाहा वाक्पतिस्त्वापना त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिस्वाहा देवस्त्वादविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिस्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् कलसम्पूर्णावा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतगे नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रभवे नमः वैश्वानराय नमः निर्यातसे नमः पंक्तिरातसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः दितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वचेत्थवर्धय चास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येनां समेधग स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्याम् ओं श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्वेभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेक्नाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्ग्याम् ओं भूस्वाहा ओं भवस्वाहा भोगं सुभस्वाहा ओं भूर्भवस्वस्वाहा अतिथेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीम् ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृता आघारान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभाम् ओं अतो देवा अवन्तनोगतो विष्णुरविचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहाम् इदं विष्णुरविचक्रमे त्रेधानि दधे पदम् समोढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशेम् इन्द्रस्य गुज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वचक्षुराददग् स्वाहा तद्विप्रासो विपन्यवो जाक्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा भोगं सुभस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే
కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని పలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని పలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము భగవతో మహాపురుషస్యాం శ్రీమదాదినారాయణస్యాం అచింత్యా పరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమేం పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాక్కి సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాక్కి సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యశల్లోకానామధోభాగే మహానాలాగమానస్య వనిరాజస్య శేషస్య సహస్రఫనామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరతివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిర్దధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్షకుశక్రౌంచ శాకశాల్మలిపుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి మదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం
श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम शान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादीं शतक्रतु पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठादिलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विध मोक्ष फलसित्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः उक्तगृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादितां कन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्याम् अनेककोटिब्रह्माण्डनायकस्याम् अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्याम् दिव्यमङ्गलविग्रहस्याम् सुदर्शन पाञ्चजन्यकौमोदकी नन्दकशार्ङ्गादिपञ्चायुधरस्याम् कोटिसूर्यप्रकाशस्याम् श्रीमतो वैकुण्ठनायकस्याम् श्रीमद्वैखानस भगवच्छास्त्रप्रकारेण आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेग प्रवरान्वितां भारद्वाजस गोत्रोद्भवस्यां पञ्चविध व्यूह विभेदेन प्रवर्तमानस्यां परतत्व विभव व्यूह अन्तर्यामि अर्चावतार स्वरूपस्यां श्री महाविष्णोः परब्रह्मणोन्नप्त्रेम् आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेग प्रवरान्वितां भारद्वाजस गोत्रोद्भवस्यां जगत्कारणभूतस्यां मूलप्रकृतिस्वकीयमानस्यां त्रिगुणात्मकस्यां गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्यां श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्रायाम् आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेग प्रवरान्वितां भारद्वाजस गोत्रोद्भवस्यां समस्तदेवतां निकुटमकुटमनिगन विजृम्बित पादारविन्दस्याम् अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्यां श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्रायाम् आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेग प्रवरान्वितां भारद्वाजस गोत्रोद्भवायां भक्तलोक परिपालनायां किरीटहार केयूरां दिव्याभरणभूषितायां दिव्य कौस्तुभालंकृतायां दिव्य पीतांबरधरायां दिव्यमाल्योभिशोभितायां प्रपन्न पारिजातायां निजावतारायां स्वर्णगरुडवाहनारूढायां अचिन्त्याद्भुत नित्ययौवनां स्वभावलावण्य तेजोरत्नाकरायां अखिल शाखात्यागिनों अखिल लोक पवित्रायां श्रवण नक्षत्रे मकर राशौ जातायां श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वरायां ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं भार्गवच्यवन आप्नुवान और्ववेदल पंचारुषेग प्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंदगुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जातां भृगोः संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रिगारुषेग प्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते संकल्पतनयां इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषयां कन्यां सलङ्कृतां साध्वीं सुशीलाकसुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये
విశ్వంభరాः సర్వభూతాः సాక్షిణः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య మనోహరమైనటువంటి ఆ యొక్క వైనాన్ని ప్రవర రూపంలో మనం విన్నాం. ప్రవర అనగానే స్వామి యొక్క మూలాలు. ఆదినారాయణుడు శ్రీ విష్ణుమూర్తి వైకుంఠ నివాసుడైనటువంటి జగద్గురువే ఈనాటి శ్రీ వెంకటేశ్వర ప్రభువుగా మన కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నారు. అలాంటి స్వామి దివ్యమై ప్రకాశవంతమై త్రేతాగ్ని స్వరూపమై, అగ్ని అనగానే అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం తిలకించాము. వేదములలో పేర్కొన్నటువంటి దేవత అగ్ని. అతని భార్య స్వాహాదేవి. అష్టదిక్పాలకులలో అగ్నిదేవుడు కూడా ఒకరు. అష్టదిక్పాలకులలో ఒక్కడు. ఇతని దిక్కు పూర్వ దక్షిణము. భార్య స్వాహాదేవి కదా. పట్టణము తేజోవతి, వాహనము మేషము, ఆయుధము శక్తి. అతడు అష్టవసువులలో ఒక్కడై వసువులకందరకును రాజై ఉండును. అనలుడు అనియు కూడా ఇతనికి నామం కలదు. అగ్నిని బ్రహ్మ జ్యేష్ఠపుత్రుడని కూడా అంటూ ఉంటారు. అతని నామము అభిమానాగ్ని. కుమారస్వామి అగ్నిపుత్రుడని కొన్ని చోట్ల చెప్పబడింది కదా. ఆ విధానమైనటువంటి వైనాన్ని మనం ఇక్కడ చూడాలి. అంతేగాక త్రేతాగ్నులు అంటూ ఉంటారు కదా. ఆహవనీయము, దక్షిణాగ్ని, గార్హపత్యము ఇవి క్రమముగా వేదికి పూర్వ దక్షిణ పశ్చిమ దిక్కుల యందు కూడా ఉండును. పంచాగ్నులు అని కూడా అంటూ ఉంటారు. పై మూడగ్నులను సభ్యము, అవసధ్యము, కడపటి రెండును కూడా వేదికి ఈశాన్య దిక్కులందు ఉంటాయన్నమాట. కావున అగ్నిదేవుని సాక్షిగా ఇంత గొప్ప కళ్యాణ క్రతువు నిర్వహించబడుతూ ఉండడం విశేషమైనటువంటి ఒక వేడుక. కనుక ఆ సంకల్పాలలోనే, ఇరుపక్షాల వైపు ఉన్నటువంటి సంకల్పాలలోనే, ఆ ప్రవరలోనే ఒక దేదీప్యమానమైనటువంటి వెలుగు ఉంటుంది, ఆ తేజస్సు ఉంటుంది. అందుకే మనకు కూడా మన పూర్వీకుల యొక్క పట్టు, వారి యొక్క నిష్ఠ, ఆచారాలు, అనంతమైనటువంటి వైదిక సంపత్తి, దాన్ని మనం అంటిపెట్టుకుని ఉండడమే కదా జీవితం అంటే. అది స్వామివారు కూడా ఈ యొక్క కళ్యాణ కైంకర్యంలో నిర్వహించుకుంటూ ఉండడం విశేషమైనటువంటి ఒక కైంకర్య నిష్ఠ. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే విశ్వంబరాः సర్వభూతాः సాక్షిణः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్వామి ప్రీణాతు కమలాపతి. అక్షతలతో, హిరణ్యంతో, తోయధారతో కన్యాదానం చేయడం ఈ కైంకర్యం యొక్క స్వరూపం. కావున అతి పవిత్రమైనటువంటి కళ్యాణ సుముహూర్త వేళలో అతి పవిత్రమైనటువంటి ప్రధాన ఘట్టం కళ్యాణ మాంగళ్య ధారణం. మన సనాతన వివాహ ధర్మాలలో మాంగళ్య ధారణం అనేటటువంటిది ప్రధానమైనటువంటి తంతు. సకల మంగళాలకు ఆళవాలమైనటువంటి సూత్రం కావడం వల్ల మంగళసూత్రం అని పిలువబడుతూ ఉన్నది. అర్చక స్వాముల వారు మాంగళ్య ఆభరణాన్ని పూజించి మంగళసూత్రం కట్టడం ఈ కైంకర్యములోని ప్రధానమైనటువంటి భాగం. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమస్సృజత తంత్రయో వేద అన్వసృజన్ తతాన్ హంతే కురుత అధహసిత సావిత్రి అనడం ప్రధానమైనటువంటి మంత్రంగా పేర్కొంటారన్నమాట. కావున ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాలలో స్వామివారి యొక్క నిష్ఠాగరిష్టమైనటువంటి ఆ సంకల్పం ఎలా నెరవేర్చుకుంటూ ఉన్నారో వైఖాన సాగముక్తంగా మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. అదిగో అతి పవిత్రమైనటువంటి మాంగళ్యధారణ స్త్రీలందరికీ కూడా ఎంతో సౌభాగ్యవంతమైనటువంటి, ఇంకా ఇంతకంటే గొప్ప వస్తువు కానీ, గొప్ప విషయం కానీ ఇంకొకటి ఉండదు ఈ భూమండలంలో, ఈ లోకాలలో, ఏ లోకాలలో అయినా సరే అని చెప్పడానికి వీలుగా ఉన్నది అంటే ఒకటి అది మంగళసూత్రం మాత్రమే. కనుక పరమ పవిత్రమైనటువంటి, దేవుళ్ళనే శాసించేటటువంటి, పంచభూతాలనే శాసించేటటువంటి మహాసాధ్వీమణులు, మహాపతివ్రత శిరోమణులు అయినటువంటి వారు ఎందరో భారతదేశంలో ఉన్నటువంటి వారై వారు సనాతన ధర్మాన్ని
అంటిపెట్టుకొని సనాతన ధర్మంలో ఇలాంటి విధి విధానాలతో ఉండాలి, భార్యాభర్తలంటే ఇలాంటి అన్యోన్యతతో ఉండాలి, ఇలాంటి నమ్మకంతో విశ్వాసంతో పతిపైన నిష్ఠతో ఈ విధంగా ఉండాలని ఎంతోమంది పతివ్రతా శిరోమణులు ఆ జీవిత వైనాన్ని మనం గమనించినట్లయితే మనకెంతో ఆదర్శాన్ని పట్టి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి పరమ వాత్సల్యంతో బిడ్డలందరినీ కూడా చల్లగా చూసేటటువంటి అమ్మవారు ఎప్పుడూ కూడా తన బిడ్డలను ఎప్పుడూ కూడా విస్మరించదనమాట. కాకపోతే బిడ్డలైనటువంటి సమస్త లోకానీకం కూడా ఒక్కసారిగా అమ్మవారిని ఆరాధనాపూర్వకంగా మనం ఒడిలో పెరుగుతూ ఉన్నటువంటి బిడ్డలాగా తల్లిని మనం ఆరాధించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం అది అంతు చిక్కడానికి కూడా వీలు లేనంతగా కుమ్మరించబడుతుందన్నమాట. కాబట్టి అది హృదయం నిండా నింపుకొని భక్తిభావంతో విశ్వాసభావంతో అమ్మవారిని మనం దర్శిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, ఆత్మయందు నెలకొల్పి ఉండాలి. అప్పుడు అయ్యవారి అనుగ్రహం అతి సులభంగా మనకు దక్కుతుంది. ఓం ప్రజాపతి స్వామగుం రాజా నమసురజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు మనయుని హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా బోసి మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా మోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు
स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्केम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुभाम् इमान् लाजानामित्यभिगार्याम् ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घागुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घागुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घागुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेर्होष्केम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नो गतो विष्णुरुविचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुरुविचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुरुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कदगतो व्रतानि पस्पशेम् इन्द्रस्य गुज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुरादितक्क स्वाहा तद्विप्रासो विपन्यवोजाक्रवाकं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदक्क स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्मसात्कुल्यार्थम् उपरिष्टादन्तहोमं होष्केम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् ॐ यदस्य कर्मणोत्यरेरिचं यत्त्वान्यो न मिहाकरम् अग्निष्ठत्स्विष्टकृत् विद्वान् सर्वज्ञस्विष्टकुं सुहृतं करोतु स्वाहा अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्टेभ्यः स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा देवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति श्रीमहि स्वाहा येधोऽस्येति श्रीमहि स्वाहा समिधसि तेजो मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषिगः सप्तधाम प्रिगाणीं सप्तहोत्रा सप्तधात्वा गतन्ति सप्तगो नीरापृणस्वाम् घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्योर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्योर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ ऋतधानभित्वाननष्टभृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा
ఆత్యశేషమింద్రాయ జుహోమి స్వాహా అగ్నిస్తృప్యదో వేదిస్తృప్యదో ద్యౌస్తృప్యదో పృథివీస్తృప్యదో బ్రహ్మాత్యాస్తృప్యంతాం అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధప్రాసావేః ఆవాహిత్యేవతాభ్యోర్మహాగదాసంగమధాస్థానం ప్రవేశగామీం అక్షితమక్షిత్యై జహోమీం అక్షితమసి మామే క్షేష్ఠాః ప్రాచ్యాం దక్షిణాగాం ప్రతీచ్యాం ఉదీచ్యాం ఊర్ధ్వాగాం అధరాగాం మార్జగంతాం పశ్చిమతః పరిధివపనగాం పశ్చిమతః పరిధివపనగాం దక్షిణతః పరిధివపనగాం ఉత్తరతః పరిధివపనగాం పశ్చిమతో విష్ణోః సదనమసీం దక్షిణతో విష్ణోః సదనమసీం ఉత్తరతో విష్ణోః సదనమసీం ప్రాచ్యాం విష్ణోః సదనమసీం సర్వానన్యాన్ పరిసమోక్యాం కూర్చాశ్చేతి గ్రంథిం విసృజ్యాం అప ఉపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాగంతామితి జుహోతిం ఆప్యాగంతామాప ఓషధిగో మరుతాం వృషధిగస్తదివం గచ్చతతో నో వృష్టివేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకుం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యగుం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః త్రగాగుషం జమదగ్నేః కస్య వశ్య త్రగాగుషం యద్దేవానాం త్రగాగుషం తన్మే అస్తు త్రగాయుషం దీర్ఘాయుత్వాగా బలాగా శతాగా శతం చ వర్చసే త్రగాయుషం ఆపోహిష్టామఘోభవస్తాన ఊర్చే దధాతనాం మహేరణాగచక్షుషేం యోవశ్రవతమోరసస్తస్య భాజగతేహనః ఉషదీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షగా గజన్వథః ఆపో జనగథాచనః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసనాం యద్విదంతు మగాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘాచమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘాచమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆత్యోపహారం సమర్పయామి ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు మనం లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించాం. ఇప్పుడు వారణం ఆయనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం తిలకించబోతూ ఉన్నాం. వారణమాయిరం సూళవలం సెయితు నారణనంబి నడక్కిండ్రా నిన్రితిర్ పూரண பார்க்குடம் வைத்து புறமெங்கும் தோரணம் நாட்டக்கனா కండేన్ తోళినాన్. వారుణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని ఇప్పుడు మనం తిలకించాము. ఆ కొబ్బరికాయలను దొర్లించేటటువంటి ప్రక్రియ ఆ పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి కైంకర్యాలలో కూడా ఒక పాత్ర పోషించేటటువంటి దివ్యమైనటువంటి ఓ చెలియా, కృష్ణుడు మోహనాకారుడు. అతడు వస్తుంటే చుట్టూ 1000 ఏనుగులున్నాయి. ప్రదక్షిణంగా కృష్ణుడు ఊరిలో అడుగు పెడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో సింగారించినటువంటి పచ్చ తోరణాలు, ఆ పూర్ణ కుంభాలు ఏ విధంగా స్వామివారికి ఎదురు వస్తూ ఉంటాయి అనేటటువంటి వైనాంతో ఈ యొక్క కైంకర్యము నడుస్తూ ఉంటుందన్నమాట. కనుక ఇప్పుడు మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం.
రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను, అనేక మంది భక్తుల మనోభావాలతో కూర్చినటువంటి మాలను స్వామివారి నుంచి ఇప్పుడు అమ్మవారికి ధరింపజేస్తారు అర్చక స్వాముల వారు. అదేవిధంగా అమ్మవారు కంఠసీమకు అలంకరింపబడినటువంటి మాలను మళ్ళీ స్వామివారికి అలంకరింపజేసి స్వామివారి నుండి భూదేవికి కూడా సమర్పిస్తూ ఉంటారు అర్చక స్వాముల వారు. అంటే కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి పేరుతో ఈ యొక్క దివ్యమైన కైంకర్యం నిర్వహించబడుతూ ఉన్నదనమాట. ఇప్పుడు స్వామివారి కంఠసీమకు అలంకరించబడినటువంటి మాలను మళ్ళీ అమ్మవారి యొక్క అంటే శ్రీదేవి భూదేవి ఇరుదేవేరులకు ఈ దివ్యమంగళాకారమైనటువంటి మాలను ధరింపజేస్తూ ఉన్నారు సభక్తిపూర్వకంగా వైఖాన సాగమోక్తంగా అర్చక స్వాముల వారు. కావున తిలకిస్తూ ఉన్నటువంటి ఈనాటి ఆర్జిత కళ్యాణ ఈ యొక్క దివ్యమైనటువంటి వేడుకలో నేరుగా పాల్గొంటున్నటువంటి భక్తులందరూ ఎంతో అదృష్టవంతులై ఈ శనివారం నాడు ఎంతో సుందరమైనటువంటి మనోహరమైనటువంటి తిరుమల క్షేత్రమునందు దివ్యమైనటువంటి ఆత్మ సౌందర్యంతో కూడినటువంటి ఈ కైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నటువంటి వైనాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడి నుంచో ఈ కళ్యాణ కైంకర్యానికి విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా ఎంతో దివ్యమైనటువంటి మనోనేత్రాన్ని స్వామివారి పట్లే చూస్తూ ఉన్నట్లుగా, ఇంకా మిగిలిన ఇంద్రియాలేవి కూడా పనిచేయని తీరుగా మనకు గోచరిస్తూ ఈ యొక్క వైనాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. అంటే భక్తి అనేటటువంటి ఒక పాకాన్ని మనకు కళ్ళతో చూపిస్తూ ఉన్నారన్నమాట. కావున పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు. తలంబ్రాలు అంటేనే పసుపు ముద్దతో కూడినటువంటి పసుపుతో కూడినటువంటి ఆ బియ్యాన్ని, అంటే క్షతము కానినటువంటి బియ్యాలను, క్షతము కానటువంటి బియ్యపు గింజలను తీసుకొని అక్షతలుగా మనం వాటిని స్వామివారికి ఈ యొక్క మాలా పరివర్తన కైంకర్యం తదనంతరం ఈ కైంకర్యాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. అదిగో దివ్యమంగళాకారుడైనటువంటి పరమాత్మ ఎంత చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి వైభవోపేతమైనటువంటి కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్నారో చూసారా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.